ప్రియా సహోదరులారా, ఒక వ్యక్తి ఎలాగూ క్రైస్తవుడు అవుతాడు? ఒక వ్యక్తి క్రైస్తవ కుటుంబంలో ఉన్నాడు కాబట్టి క్రైస్తవుడు అవడు. ఒక వ్యక్తి క్రైస్తవులను తల్లిదండ్రులుగా కలిగి ఉన్నాడు కాబట్టి క్రైస్తవుడు అవడు. ఒక వ్యక్తి సంఘానికి క్రమముగా హాజరవుతున్నాడు కాబట్టి క్రైస్తవుడు అవడు. ఒక వ్యక్తి సంఘానికి కానుకలు ఇస్తున్నాడు కాబట్టి క్రైస్తవుడు అవడు. ఒక వ్యక్తి సంఘ కార్యక్రమాలన్నింటిలో యాక్టివ్గా పాల్గొంటున్నాడు కాబట్టి క్రైస్తవుడు అవడు. ఒక వ్యక్తి చర్చిలో వాయిద్యాలు వాయిస్తున్నాడు కాబట్టి క్రైస్తవుడు అవడు. ఒక వ్యక్తి ఏ విధంగా క్రైస్తవుడు అవ్వగలడు అని చెప్పి బైబిల్ చెప్తుందో ఆ విధంగా చేస్తేనే క్రైస్తవుడు అవుతాడు. మొట్టమొదట ఒక వ్యక్తి ఏ విధమైన జ్ఞానంలోనికి రావాలి అనంటే, నేను పాపిని, నా పాపమునకు ప్రతిఫలముగా నరకము అనే శిక్ష ఉంది అని మొట్టమొదట గ్రహించాలి. బైబిల్ అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. పాపము వలన వచ్చి జీతము మరణము అని బైబిల్ చెప్తుంది. ఈ రెండిటిని ఒక వ్యక్తి స్వీకరించాలి. నేను పాపిని, నా పాపం వలన నాకు నరకము అనేటువంటిది శిక్షగా విధించబడింది కనుక నేను ఆ నరకాన్ని నుంచి తప్పించుకోవాలి. కనుక ఒక వ్యక్తి క్రైస్తవుడు అవడానికి ముందు రక్షించబడాలి. రక్షించబడిన తరువాత ఒక వ్యక్తి క్రైస్తవుడుగా జీవించగలడు. అందుకని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఒక అద్భుతమైన వచనాన్ని రాశాడు. రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. మరలా చదువుతున్నాను చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. కనుక ఒక వ్యక్తి మొట్టమొదట యేసును ప్రభువు అని చెప్పి తన నోటితో ఒప్పుకోవాలి. అని అంటే యేసును తన జీవితానికి ప్రభువుగా చేసుకోవాలి, పరిపాలకునిగా చేసుకోవాలి. రెండవది, యేసు తన పాపముల కొరకు ఆయన మరణించి సమాధి చేయబడ్డాడు. 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఇది జరిగింది అని చెప్పి హృదయమందు విశ్వసించినవాడు రక్షించబడతాడు. రక్షించబడిన తరువాత అతడు కృతజ్ఞతతో యేసును వెంబడిస్తాడు. అతడే క్రైస్తవుడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బహుగా దీవించునుగాక. ఇంకేమైనా సందేహాలు, ఆత్మసంబంధన అవసరతలుంటే మమ్మల్ని సంప్రదించండి. హెచ్సిఎఫ్ చర్చ్, ఏపిత్రయం మరియు రేపూరు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.